హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జైలర్ 2 గురించి భయ్యా. నిజానికి మన జైలర్ 2 సినిమాలో మన బాలయ్యబాబు గారు కూడా ఉన్నారని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి భయ్యా. అది నిజమో కాదో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అయితే మన వీడియోని చివరి వరకు చూసేయండి భయ్యా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనందరికీ తెలిసిన విషయమే భయ్యా, మన రజనీకాంత్ గారి సినిమాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి, అలాగే ఆయన సినిమాలు బాగాలేదని చెప్పేసి కూడా కొన్నిసార్లు చాలామంది అయితే మీ పని అయిపోయింది, ఇంకా మీరు రిటైర్మెంట్ తీసుకోండి అది ఇది అని చెప్పేసి కూడా చాలా మాటలు అయితే రావడం అయితే జరిగింది. అయినా ఆయన ఏమీ పట్టించుకోకుండా జైలర్ సినిమాతో 600 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టారు భయ్యా. అది ఈ వయసులో అది హీరోగా అన్ని కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే జైలర్ సినిమాలో మనకు క్యామియో రోల్లో వచ్చేసి మన శివన్న కావచ్చు, అలాగే మోహన్ లాల్ గారు కావచ్చు, భారీ వాళ్ళు ఉండడం వల్ల సినిమాకి భారీ ప్లస్ అయిందని కూడా చెప్పచ్చు భయ్యా. ఇప్పుడు మన బాలయ్య బాబు గారు ఉంటారా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ కూడా ఉంది. అయితే మన బాలయ్య బాబు గారు అయితే జైలర్ 2లో అయితే ఉన్నారు భయ్యా. నిజానికి జైలర్ 2 అంచనాలని ఇంకా భారీగా పెరిగిపోవడానికి కారణం కూడా మన బాలయ్య బాబు గారని చెప్పచ్చు. నిజంగా భయ్యా, మనం ఒక్కటి అనుకుంటాము, ఒక్కటికి 100 రెట్లు అయితే ఉండబోతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. ఎలా ఉంటుందంటే అసలు మనం ఊహించుకోలేము. బాలయ్య బాబు గారి క్యామియోలో అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్యా. అలాగే మన నెల్సన్ గారు ఈ సినిమా అయిపోయిన తర్వాత మన ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే భయ్యా. అయితే అందరూ అంటున్న విషయం ఏంటంటే ఫస్ట్ బాబాయ్తో డైరెక్షన్ చేస్తారు, అలాగే మళ్ళీ అబ్బాయితో డైరెక్షన్ చేస్తారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్యా. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే బాలయ్య బాబు గారు పక్కా అయితే ఉన్నారని చెప్పేసి నేనైతే చెప్తున్నాను భయ్యా. నాకు తెలిసినంత వరకు బాలయ్య బాబు గారు అయితే ఒక రోల్ అయితే చేస్తున్నారు జైలర్ 2లో. అలాగే ఆయన రోల్ ఎలా ఉండబోతుందో మీరు అంచనాలతో ఒకసారి కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.